ఫోటో తీరు పుట్టు ఇంకోటి అటు జరగ నాన్న కొంచెం. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మేము ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఆ వీడియో అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట. ఒక ఫంక్షన్ వచ్చేసి బర్త్డే వీడియో, సేమ్ వాళ్ళ ఇంటికి నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళామన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు పూజ చేస్తున్నారు అంటే ఆ ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యాము. ఆర్మీ వైఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందా కానీ ఈ మధ్య నాకు ఇన్స్టాలో మెసేజెస్ వస్తూ ఉన్నాయన్నమాట. ఆర్మీ వైఫ్ లైఫ్ స్టైల్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది, నీకు మంచి హస్బెండే రావాలి కానీ చాలా బాగుంటుంది అనమాట. 3 ఇయర్స్కి ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటాం. మంచి మంచి ప్లేసెస్ చూడొచ్చు. అండ్ క్వార్టర్స్లో వచ్చి లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఫటాఫట పని కానిచ్చేసి కొంతమంది ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. కొందరు స్టిచ్చింగ్ చేస్తారు, కొందరు బ్యూటీషియన్ చేస్తారు, కొందరు మెహందీ చేస్తూ ఉంటారు, కొందరు ఈ హ్యాండ్ బ్యాగ్స్ అవి స్టిచ్ చేస్తుంటారు. ఆ క్వార్టర్స్లో మాత్రం ఎవరు ఖాళీనే ఉండరు, ఎవరు అనమాట రేర్. ఆల్మోస్ట్ అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉండనే ఉంటారు. పార్టీస్ అని ఫంక్షన్స్ అన్నీ ఏ ఒకటి ఉండనే ఉంటాయి అనమాట. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు ఆర్మీ వైఫ్స్ మాత్రం. ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, నేను ఆర్మీ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నాను, ఎలా ఉంటుంది అని చెప్పి. నేను ఆ వీడియోస్ ఒకసారి అలా ఓల్డ్ వీడియోస్ ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేయని చెప్పాను. ఇక్కడ వీడియో దగ్గరికి వస్తే మా ఆయన ఫ్రెండ్ శివ అన్న అని చెప్పి మన క్యాంటీన్లో వర్క్ చేస్తారనమాట. వాళ్ళ పిల్లలు ఇద్దరిది సేమ్ రోజు బర్త్డే. సో వాళ్ళ ఫంక్షన్కి అయితే మేము అటెండ్ అయ్యాము. మాకు ఫంక్షన్స్ ఎక్కువ ఉండనే ఉంటాయి. 2 వీక్స్కి ఒకసారి ఎవరొకరు ఇన్వైట్ చేస్తూనే ఉంటారు అనమాట. స్టార్టింగ్లో మా ఇంటికి ఫుల్ గెస్ట్లు వచ్చేవారు. ఇప్పుడు మేము రీసెంట్గా వేరే వాళ్ళ ఇంటికి గెస్ట్గా వెళ్తున్నాం అనమాట. పాపం రియాన్సీ బర్త్డే కేకే తీసుకురాలేదనమాట. అందుకని చెప్పి నా బర్త్డే ఎప్పుడు అని అడుగుతూనే ఉంది. నీ బర్త్డే అయిపోయిందని చెప్పి నాకు కేక్ తీసుకురాలే కదా అంటుంది. రియాన్సీ బర్త్డే రోజు ఫుల్ కాఫ్ కోల్డ్ ఉండే అనమాట, అందుకని కేక్ తీసుకురాలేదు. సో ఇలాగా ఈరోజు అయితే అలా ఫోటో వీడియో పెట్టి రియాన్సీతో అలా చేయించా అనమాట. ఇప్పుడు పిల్లలకి ఎలా ఉందంటే కేక్ కట్ చేస్తేనే బర్త్డే అయినట్టు అన్నట్లు ఫిక్స్ అయిపోయారు అనమాట. రియాన్సీ కూడా అలాగే ఫిక్స్ అయిపోయింది. నాకు కేక్ తీసుకురాలే కదా అని క్యూట్గా అంటుంది. హ్యాపీ బర్త్డే సాయి, హ్యాపీ బర్త్డే. చూడు సాయి, పైకి చూడు. పాప వచ్చేసి 4th క్లాస్, బాబు వచ్చేసి 8th క్లాస్ అనమాట. వీళ్ళ బర్త్డే సేమ్ డే భలే కలిసి వచ్చింది కదా. మేము బర్త్డే అయిన తర్వాత ఇక్కడే భోజనం చేసేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ ఇన్వైట్ చేశారు సేమ్ అన్న వాళ్ళే. మళ్ళీ వాళ్ళ ఇంటికే వెళ్ళామన్నమాట. సో వెళ్ళి అక్కడ పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఆ వీడియో అంతా ఇక్కడ షేర్ చేశాను, చూసేయండి. ఈ మధ్య అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువైపోయింది అనమాట. ఇన్స్టాలో అమ్మాయిలు ఎక్కువ మెసేజ్ చేస్తున్నారు, ఆర్మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆర్మీ ఎలా ఉంటుంది, మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది. పాపం అమ్మాయిలకి ఈ మధ్య కొంచెం భయంగా తయారైందనమాట. మన సొసైటీ అంతా చూసిన తర్వాత ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అని చెప్పి ఇలాంటి మెసేజెస్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య ఇన్స్టాలో అయితే. సో అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నీకు నచ్చిన లైఫ్ని చూజ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవడమే. నా ఫ్యాంటసీ వచ్చేసి బ్రతికిన కాడికి నూరేళ్ళనమాట. ఉన్నంత రోజులు హ్యాపీగా మూవ్ ఆన్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకు నేను ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నాను. మన సొసైటీ ఇంత చెత్తగా తయారవడానికి రీజన్ ఏమై ఉంటుందంటారు? నెంబర్ 1 నాకు తెలిసి మందు ప్రభావం, నెంబర్ 2 మొబైల్ ప్రభావం నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ రియాన్సీ అయితే ఎంత హుషారుగా ఉందో చూడండి, అందరితో కలిసిపోతుంది. నా పిల్లలు మాత్రం బయట పిల్లలతో అందరి పిల్లలతో పోలిస్తే చాలా అంటే చాలా హ్యాపీ నేను మాత్రం నా పిల్లలాంటి పిల్లలు దొరకడం. ఎందుకంటే అందరితో సరదాగా కలిసిపోతారనమాట. పెద్ద అల్లరి ఉండదు. పిల్లలంటే కొంచెం అల్లరి ఉంటుంది ఇంట్లో. అంటే ఒక దగ్గర ఉన్న వస్తువు ఇంకొక చోట ఉండదు అనమాట. సో నీట్గా సెట్ చేసి పెట్టుకుంటే అంతా తారుమారు చేసి పెడతారు. ఆ ఒక్క కంప్లైంట్ ఇంకొకటి కంప్లైంట్ సరిగ్గా తినరనమాట. ఆ 2 కంప్లైంట్స్ తప్ప రిమైనింగ్ అంతా బాగుంటారు. ఇక్కడ చూడండి ఎంత సరదాగా ఉంటారు, అందరితో చాలా అంటే చాలా బాగా కలిసిపోతారనమాట. ఇంటికి ఎవరెవరు వస్తారు గెస్ట్లు, వాళ్ళతో ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అన్నట్టు ఉంటారు ఇద్దరు. చోటు అంతే, రియాన్సీ అంతే, చిన్నప్పటి నుంచి అలాగే ఉంటారు అనమాట. అందరితో హ్యాపీగా కలిసిపోతారు నా పిల్లలు మాత్రం. అలాగా ఫంక్షన్ అయిపోగానే క్వార్టర్స్కి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. రిటర్న్ అయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి వీడియో అయితే వ్లాగ్ అయితే ఇక్కడ నేను షూట్ చేశాను. ఆ వీడియో అయితే ఇక్కడ షేర్ చేశాను అనమాట. అది కూడా చూసేసి అలా లాస్ట్ వెళ్ళేటప్పుడు ఒక లైక్ అయితే వేసేసుకొని వెళ్ళండి గాయస్.
subscribe for more videos. Thanks for watching, guys.